హాయ్ మై డియర్ స్టూడెంట్స్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎయిదర్ బీటెక్ ఆర్ డిగ్రీ, కామన్ డిగ్రీ. సో కామన్ డిగ్రీ తీసుకునే వాళ్ళు ఎవరైతే బీటెక్లో సీట్స్ రాని వాళ్ళు కామన్ డిగ్రీకి వెళ్తారు, లేదా కొందరు స్టూడెంట్ ఇంట్రెస్ట్ తోటి తీసుకుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చేయాలనుకునే కోర్స్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్నే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీగా మార్చారు. సో ఈ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీలో ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఏ కోర్సెస్లో మనం బీటెక్ చేస్తే మనకు ఆఫ్టర్ బీటెక్ జాబ్ పొందే ఛాన్స్ ఉంటుంది, ఇప్పుడు మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో మీకు కంప్లీట్ సిఎస్సిలో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఏ ట్రెండింగ్ కోర్సెస్ ఉన్నాయి, సిఎస్సి కానీ ఈసీ కానీ త్రిబుల్ నా ఛానల్లో పర్టికులర్గా వీడియోస్ ఉన్నాయి, చూడండి. అవి చూసి మీరు ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది తీసుకోవాలో మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అలాగే మీకు ఒక ఇంట్రెస్టింగ్ కలుగుతుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఫ్యూచర్లో మంచి జాబ్స్ పొందే ఛాన్స్ ఉంటుంది అనేది. సో ఆ వీడియోస్ అనేవి నా ఛానల్లో ఉంటాయి, చూడండి అవి కూడా. సో ప్రజెంట్ మనం బీటెక్లో ఉన్న కామన్ బ్రాంచెస్ ఎన్ని, ఆ బ్రాంచెస్లో ఏమేమి ఉంటాయి, సో ఏ బ్రాంచెస్ తీసుకుంటే బెటర్ మనం మాట్లాడుకుందాం. సో బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీలో మనకు ఉండే బ్రాంచెస్ వచ్చేసి ఫస్ట్ వన్ సివిల్ ఇంజనీరింగ్. సో ఈ సివిల్ ఇంజనీరింగ్లో మెయిన్గా కన్స్ట్రక్షన్ సంబంధించి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవ్వాలి, సో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు, లేదా సివిల్కి డెవలప్డే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. సో మెయిన్గా అయితే క్యాడ్ మీద జాబ్స్ ఉంటాయి, ఆటో క్యాడ్ అంటారు దాన్ని. సో ఈ క్యాడ్ మీద అండ్ సైట్ ఇంజనీరింగ్గా జాబ్స్ అనేవి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. మెయిన్గా గవర్నమెంట్ ఫీల్డ్కి వచ్చేసరికి మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్గా చాలా గవర్నమెంట్లో వేకెన్సీ అనేది దొరుకుతాయి అన్నమాట. ప్రైవేట్ కంటే గవర్నమెంట్లో వేకెన్సీ అంటే ఈ ఉన్న ఇంజనీరింగ్స్తో సివిల్ ఇంజనీరింగ్కి హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది గవర్నమెంట్లో. ప్రైవేట్లో శాలరీ అనేది నార్మల్గా ఉంటాయి యాజ్ కంపేర్ టు ద అదర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. సివిల్ ఇంజనీరింగ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా సివిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, లేదు అంటే సివిల్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో సివిల్ ఇంజనీరింగ్ చాలా తక్కువ వేకెన్సీ అనేవి ఉండడం జరుగుతుంది, అంటే రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు సివిల్ తీసుకొని మీకు ఉన్న ఆపర్చునిటీ వేరే దాని మీద కూడా డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మనకు సివిల్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ అంటే గవర్నమెంట్ ఫీల్డ్లో వేకెన్సీ అనేది ఆఫ్టర్ సివిల్ మెకానికల్ ఎంతో అంత ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ కూడా అసిస్టెంట్ ఇంజనీరింగ్గా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ ఉంది, సో మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్, మోటార్ అంటే మనం కార్స్ కానీ సంథింగ్ ఇలాంటివి, ఈ మోటార్స్ అన్ని మెకానికల్ ఇంజనీరింగ్ తోటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో దీనికి కూడా చాలా వరకు వేకెన్సీ అనేవి ఉన్నాయి బయట మార్కెట్లో, కాకపోతే శాలరీ అంతగా లేవు. శాలరీ పరంగా చూసుకుంటే సివిల్ తర్వాత మెకానిక్ కూడా అంత శాలరీ అనేది ఎవరు మార్కెట్లో ఇవ్వట్లేదు, ఎవరు హై పొజిషన్ వాళ్ళకు కొందరికి తప్ప. స్టార్టింగ్లో ఒక నార్మల్ బీటెక్ కాలేజీలో బీటెక్ చేసుకొని మెకానికల్గా వెళ్తే మీకు శాలరీ 20-25K అంతే, అంతకంటే ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ అని ప్రజెంట్ మార్కెట్లో లేదు. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి త్రిబుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి కంబైన్డ్గా ఉండేదే త్రిబుల్ ఈ అనమాట. సో మన గవర్నమెంట్ ఫీల్డ్లో చూసుకుంటే సివిల్ తర్వాత హైయెస్ట్ వేకెన్సీ అనేది గవర్నమెంట్ ఫీల్డ్లో త్రిబుల్కే ఉంటాయి. సో ఏడబ్ల్ఈ అండ్ ఏఈ డిఈ ఇలాంటి పోస్ట్ అన్ని గవర్నమెంట్ ఫీల్డ్లో పడతాయి. అలాగే ప్రైవేట్లో కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఎలక్ట్రికల్ మీద నడిచే కంపెనీస్లో వేకెన్సీ అనేది రావడం జరుగుతుంది. సో త్రిబుల్ఈకి కూడా నాకు వేకెన్సీ అనేది బయట మార్కెట్లో తక్కువనే ఉంటాయి, అలానే శాలరీ కూడా యావరేజ్ ప్యాకేజెస్ ఉంటాయి, 20-25K అరౌండ్. ఒక నార్మల్ బీటెక్ కాలేజీలో చేస్తే ఎన్ఐటీస్ ఐఐటీలో చేస్తే అది సెకండరీ, మంచి పొజిషన్స్ ఉంటారు ఆడుంటే. కానీ నార్మల్ బీటెక్ నుంచి ఒక నార్మల్ కాలేజ్ నుంచి బీటెక్ చేస్తే హైయెస్ట్ శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం త్రిబుల్ ఈ నుంచి. నెక్స్ట్ వన్ సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ప్రజెంట్ బీటెక్లో ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ ఏదైనా ఉందా అంటే సిఎస్సి. సో ఈ సిఎస్సి బ్రాంచ్లోనే హైయెస్ట్ ప్యాకేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ కంప్లీట్గా నా ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. అలాగే సిఎస్సి అంటే ఏంది, దాని కంప్లీట్ డాటా కూడా ఒక సపరేట్ వీడియో ఉంటుంది నా ఛానల్లో, ఆ వీడియో కూడా చూడండి. మీరు కంప్లీట్
మీకు సిఎస్సి గురించి కంప్లీట్ ఒక అవగాహన వస్తుంది. మనం సిఎస్సి తీసుకోవాలా వద్దా అనేది. ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వన్ ఈసీఈ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఆఫ్టర్ సిఎస్సి నాకు హైయెస్ట్ ప్యాకేజెస్ కానీ అండ్ హైయెస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ ఏదైనా ఉందా అంటే ఈసీఈ. ఆల్మోస్ట్ సిఎస్సి అండ్ ఈసీఈ ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్రాంచెస్. రెండింటికి సిమిలర్ ఉంటాయి. సో ఈసీఈ కూడా హైయెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్. సో మీరు సిఎస్సి కానీ ఈసీఈ కానీ తీసుకోవచ్చు. సో ఈసీఈలో వచ్చేసరికి మనకు రోబోటిక్స్, విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్, సో ఇలాంటి ట్రెండింగ్ కోర్సెస్ అనేవి ఉంటాయి ఈసీఈలో. సో ఈ కోర్సెస్ ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆపరేటింగ్ సిస్టమ్, సో ఇవన్నీ సిఎస్సిలో వీటికంటే హైయెస్ట్ ప్యాకేజ్గా ఉండొచ్చు, యావరేజ్ హైయెస్ట్ ప్యాకేజ్. వెరాజ్ సిఎస్సిలో హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి కానీ ఎవరికో ఒక్కరికే వస్తుంది అది. కానీ యావరేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈసీఈ బ్రాంచ్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఒక కామన్గా ఉండే ఇంజనీరింగ్ బ్రాంచ్. నెక్స్ట్ వన్ మీకు కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో 7th వన్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్. సో ఇది కూడా చాలా ఐఐటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు ఒక బ్రాంచ్గా ఉంటుంది. సో ఈ కెమికల్ ఇంజనీరింగ్లో కూడా మంచి పొజిషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కెమికల్ ఇంజనీరింగ్ నుంచి బీటెక్ పొందిన వాళ్ళు రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అండ్ సిసిఎంబి ఇలా చాలా ఉంటాయి అన్నమాట మన ఆల్ ఓవర్ ఇండియాలో. దాంట్లో మంచి పొజిషన్లో ఉంటారు, ప్యాకేజెస్ కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ వన్ 8th వన్ వచ్చేసి కెమికల్ టెక్నాలజీ. సో ఈ రెండు వచ్చేసి కెమిస్ట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మిగతా ఉన్న 6 వచ్చేసి ఈ కంప్లీట్గా ఫిజిక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి సబ్జెక్ట్. సో ఎవరికైతే ఫిజిక్స్ ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు కెమిస్ట్రీ మీద కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు. ఎవరికైతే కెమిస్ట్రీ అసలు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఫిజిక్స్ మీద వెళ్ళండి. సో ఫిజిక్స్లో ఏది కావాలంటే మళ్ళీ సిఎస్సి, ఈసీ మెయిన్ కామన్గా బ్రాంచ్ అనేది చూస్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ ఇంజనీరింగ్ గురించి డాటా. సో మీకు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ 4 years కోర్స్. సో ఇంటిగ్రేటెడ్ 5 years కోర్స్ కూడా కొన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా అవైలబుల్గా ఉంది. సో దానికంటే బెటర్గా మీరు 4 year కోర్స్ని చూస్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ తెలంగాణలో అలాగే ఏపీలో అవి కూడా పోస్ట్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.